నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేటలో అక్రమంగా ఉన్న ఫ్లెక్సీ బోర్డులు, వ్యాపార ప్రకటనల బోర్డులను తొలగించాలి. ప్రజా సంఘాల డిమాండ్. మానవత్వానికి నిదర్శనం రెడ్ క్రాస్. పల్నాడు జిల్లాలో ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. నర్సరావుపేటలో అక్రమ లేఅవుట్లపై స్పెషల్ డ్రైవ్ చేస్తాం. జేసీ సంజనా సింహ. నర్సరావుపేటలో పల్నాడు అర్బన్ అథారిటీకి గ్రీవెన్స్ ద్వారా వచ్చిన అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ఇసప్పాలెం, గుంటగార్లపాడు, రావిపాడు, లింగంగుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించారు. వల్లప చెరువు, లింగంగుంట్ల, అయ్యప్పస్వామి గుడి పలు ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించినట్లు త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తొలగిస్తామని పుడా అథారిటీస్ జేసీ సంజనా సింహ ఒక ప్రకటనలో తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోలీసులు ముందుకొచ్చారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ప్రజలు పోలీసుల సేవా కార్యక్రమాన్ని అభినందించారు. నర్సరావుపేట పట్టణంలో అక్రమంగా ఉన్న భారీ వ్యాపార ప్రకటనల బోర్డులను తొలగించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గాలివానలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నర్సరావుపేట మున్సిపల్ పరిధిలో ఉన్న వ్యాపార భారీ ప్రకటనల బోర్డులకు అనుమతి ఉందని, సంవత్సరానికి సుమారు 15 లక్షల ఆదాయం వస్తుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రకటనల బోర్డులకు అనుమతి ఇచ్చేటప్పుడే జాగ్రత్తల గురించి సూచనలు ఇస్తామని తెలిపారు. గుంటూరు రోడ్లోని వై జంక్షన్ వద్ద ఫ్లెక్సీ బోర్డు తొలగించడానికి కొంత సమయం కోరారని, లేనిచో తొలగిస్తామని టీపీఓ సాంబయ్య తెలిపారు. అక్రమంగా ఉన్న ప్రకటనల బోర్డులను తొలగిస్తామని వెల్లడించారు. ఇటీవల భారీ గాలులతో కురిసిన వర్షానికి ఒక ఫ్లెక్సీ ఫ్రేమ్ రోడ్డుపై పడటం వల్ల ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వ్యాపార ప్రకటనల భారీ ఫ్లెక్సీ బోర్డులతో అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండాలని, అక్రమంగా కట్టిన వారిని తొలగించాలని స్థానికులు, ప్రజా సంఘాలు కోరుచున్నాయి. నర్సరావుపేట పట్టణంలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున కట్అవుట్లు పెడుతూ ఉన్నారు. ఈ బోర్డులకి అసలు పర్మిషన్ ఉందా లేదా అనే దానికి సరైనటువంటి సమాచారం కూడా లేదు. అధికారులు అడిగితే కొన్నిటికి ఉంది, కొన్నిటికి లేదని చెబుతూ ఉన్నారు. మరి ఎక్కడ చూసినా ఇలాంటి పెద్ద ఈ ఒక రకమైన బోట్లు, ఇంతకంటే పెద్ద బోట్లు ఉన్నాయి. ఈ గాలి, ఈ తుఫాన్లు ఇటువంటివి వచ్చినప్పుడు అవి పైన జనం మీద పడ్డా, వాహనదారుల మీద పడ్డా, రవాణా వెళ్ళే వాళ్ళ మీద పడ్డా ప్రాణాపాయ స్థితి కూడా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం, మున్సిపాలిటీ, ముఖ్యంగా పట్టణంలో ఈ పెద్ద పెద్ద బోర్డులు పెట్టేటువంటివి కానీ పర్మిషన్ ఉందా లేదా, లేదా ఏదన్నా అవి ప్రజలకి హాని చేస్తే ఎవరు బాధ్యత పడతారు? ఈ విషయాల మీద స్పష్టత లేకుండా ఎలా పడితే అలాగా అనఫీషియల్గా పెద్ద ఎత్తున బోర్డులు పెట్టేసి నర్సరావుపేటలో మరి ప్రచారానికి పట్టించుకోకుండా ప్రభుత్వం ఉంటూ ఉంది. కాబట్టి మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి ఈ అనఫీషియల్గా ఉన్నటువంటి బోర్డులు మొత్తం తొలగించాలి. అదే క్రమంలో ముఖ్యంగా బోర్డులు ప్రమాదం లేకుండా ఉండేలాగా కూడా చూడాలి. బోర్డులు పెడతా ఉన్నారు, ఆ బోర్డుల వల్ల మనుషులకి ఏమైనా ప్రమాదం వస్తుందా రాదా అనేది పరిశీలించాలి. ప్రమాదాలు జరగకుండా చూడాలి. విచ్చలవిడిగా అనఫీషియల్గా ఉన్న బోర్డులు మొత్తం కూడా తీసేయాలి. రాజకీయ పార్టీలు, విద్యా సంస్థలు, వైద్యులు, ఇలా రకరకాల వ్యాపార సంస్థలు బోర్డులు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి బోర్డులన్నీ కూడా తొలగించి పట్టణంలో ఇలాంటివి లేకుండా, వ్యాపార ప్రకటనలు అనేటివి అనఫీషియల్గా లేకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు కోరుతూ ఉన్నాం. నేను నర్సరావుపేట పురపాలక సంఘంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అండి. నా పేరు సాంబయ్య. ఇప్పుడు పట్టణంలో హోర్డింగ్స్ అనేది అన్నీ కూడా ఏజెన్సీ వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని కూడా వేస్తున్నారు. దానికి కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, దానికి ఏదైనా గాలి కానీ అలాంటివి వచ్చినప్పుడు కూడా పడకుండా కూడా వాళ్ళ ప్రికాషన్స్ తీసుకోమని కూడా మనం ఏజెన్సీ వాళ్ళకి కూడా ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా కండిషన్స్ తోటి ఇస్తున్నాము. అలాంటివి కూడా ఎక్కడ కూడా అన్ని భద్రత కూడా కట్టుదిట్టమైన మా
భద్రత తీసుకుంటాము. ఎలాంటి గాలి వలన వచ్చినా కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పడడానికి కూడా ఛాన్స్ లేకుండా వాళ్ళని తీసుకోమని కూడా ఏజెన్సీ వాళ్ళకి కూడా 2 రోజుల క్రితం మీటింగ్ పెట్టి కూడా చెప్పాము. అన్నీ కూడా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కూడా అన్నీ కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ కూడా చేస్తున్నాము. స్ట్రీమ్ లైన్ చేసి ఏజెన్సీ వాళ్ళతోటి మనకి కూడా ట్యాక్స్ రూపంలో కూడా మనకి దగ్గర 15 లక్షల దాకా మున్సిపాలిటీకి వసూలు చేస్తున్నామండి. గుంటూరు రోడ్లో వై జంక్షన్ దగ్గర ఉన్న గాంధీ పార్క్ దగ్గర ఉన్న కూడా బోర్డులు కూడా ఆల్రెడీ బోర్డులు వేసిన ప్రైవేట్లో పార్కు కనిపించట్లేదు కాబట్టి తీయమని చెప్పేసి కూడా వాళ్ళకి మీటింగ్లో కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు కొద్దిగా సమయం అడిగారు. ఆ లోపు కానీ తీయకపోతే డిపార్ట్మెంట్లో కూడా మేము తొలగిస్తామని చెప్పేసి మీకు తెలియజేయటం ప్రజలు. గన్నె వెంకట సుబ్బారావు నర్సరావుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ నర్సరావుపేట కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలందించిన గుండాల సురేష్ బాబు మరణ వార్త ఎంతో బాధాకరం. న్యాయ వ్యవస్థలో ఆయన అందించిన సేవలు సమాజానికి అమూల్యమైనవని నర్సరావుపేట బార్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. సురేష్ బాబు మరణం బాధాకరమని పలువురు నివాళులు అర్పించారు. ఈరోజు మాకు ఒక దుర్దినం. ఎందుకంటే మాకు నర్సరావుపేట అదనపు సెషన్ జడ్జి కోర్టులో ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న శ్రీ గుండాల సురేష్ గారు నిన్న అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆయన న్యాయశాఖలో చాలా బాగా పనిచేశాడు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి చాలా దగ్గరగా ఉంటూ లీగల్ విషయాల్లో పార్టీకి కానీ దేనికి కానీ బాగా సహాయం చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఆయన చిన్నల్లో చిన్నవాళ్ళలాగా, పెద్దల్లో పెద్దవాళ్ళలాగా అందరిలో కలిసిపోయి పెద్దవాళ్ళని అన్న అంటాం, చిన్నవాళ్ళని తమ్ముడు అని దగ్గరికి తీయటం అట్లా చేసేవాడు. ఆయన మరణం నిజంగా మాకు చాలా బాధాకరం. అదేవిధంగా వారి ఈ పవిత్రాత్మ శాంతి చేకూరాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి నర్సరావుపేట బార్ అసోసియేషన్ తరఫున మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ సంతాప సూచకంగా ఈరోజు మేము బాయ్కాట్ చేశాము. అదేవిధంగా కండోలెన్స్ మీటింగ్ కూడా పెట్టాము. అందరూ మా న్యాయవాదులందరూ సహకరించి ఏకముక్తంగా వాళ్ళ కుటుంబానికి సంతాపం సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత టెన్యూర్ పీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక సహాయం చేయాలని తెలిసి సుమారు 2 లక్షల రూపాయల దాకా అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని సంకల్పించారు. అదేవిధంగా మా న్యాయవాద సంఘం తరఫున కూడా మేము బరియల్ ఖర్చులకి ఒక 25,000 ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు అవి ఇస్తాము. ఇప్పుడు వెళ్తున్నాము. అది అయిన దాకా మేము అక్కడే ఉండి ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బార్ అసోసియేషన్లో పీపీగా పనిచేస్తున్నటువంటి గుండాల సురేష్ గారు అకాలంగా మరణించటం చాలా తీవ్రమైనటువంటి సంఘటనగా పరిగణిస్తున్నాం. సురేష్ గారు న్యాయవాది వృత్తిలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ స్వయం కృషితోటి ఎన్నో ఆటంకాలని అడ్డంకులను అధిగమించి మరి పీపీ స్థాయికి ఎదిగారు. అలాగే బార్ అసోసియేషన్లో జరిగేటువంటి ఏ సామాజిక కార్యక్రమం కూడా ముందుండి నడిపించేవాడు. ఎంతో ఉత్సాహంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ సీనియర్ న్యాయవాదులకి విధేయతగా, జూనియర్ న్యాయవాదులకి మార్గదర్శకంగా ఉంటూ మరి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి సురేష్ బాబు గారు. వారి యొక్క మరణము నర్సరావుపేట బార్ అసోసియేషన్కి తీరని లోటు. ఆ లోటుని ఎవరు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. యువ న్యాయవాదులకి ఆయన్ని మార్గాలని ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ న్యాయవాదులు సంతాప సూచకంగా ఈరోజు బార్ అసోసియేషన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ బార్ అసోసియేషన్ నుంచి కొంత అమౌంట్ని, ఆర్థిక సహాయాన్ని, అలాగే టెన్యూర్ పీపీకి సంబంధించినటువంటి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా వారికి అందించడానికి మరి వెళ్తున్నాము. రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ లేదా రైళ్లలో ఏసీపీ నేరాలకు పాల్పడే వ్యక్తుల చర్యల వల్ల రైల్వేలకు తీవ్ర నష్టం కలగడంతో పాటు ఒక రైలు మరొక రైలును ఢీకొనే ప్రమాదం ఏర్పడి అమాయక ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇటువంటి ప్రమాదకర చర్యలకు పాల్పడే నేరస్తులపై రైల్వే, జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ పోలీసులు ఎలాంటి సందేహం లేదా వెనుకంజ లేకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చట్టపరిధిలో విధుల్లో ఉన్న జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ పోలీసులు కాల్పులకు కూడా వెనుకాడరని రైల్వే పోలీసులు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అందరికీ నమస్కారం. నేను గుంటూరు రైల్వే డిఎస్పీని మాట్లాడుతున్నాను. ఈ మధ్య జరుగుతున్నటువంటి సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీపీ కేసులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రిపూట తుపాకులతో గట్టి బందోబస్తు బీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ చేస్తూ సిగ్నల్ వ్యవస్థని మార్చి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ
మరియు ట్రైన్లో చైన్ పుల్లింగ్ చేసి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ అమాయకమైనటువంటి ప్రయాణికుల మెడల్లో నుంచి చైన్ స్నాచింగ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారో అలాంటి వ్యక్తులపైన గ్యాంగులపైన జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ గట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాను. మరియు ప్రయాణికులందరికీ కూడా జిఆర్పి పోలీసు విజ్ఞప్తి, ఇలాంటి వ్యక్తులపై మీకు అనుమానం వచ్చినా, కొత్త వ్యక్తులపై కానీ ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై కానీ మీకు ఎలాంటి అనుమానం వచ్చినా 139కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం తెలియజేస్తుందిగా మీ అందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి. ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ మానవ సేవయే మాధవ సేవగా పనిచేస్తున్న రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు సర్ హెన్రీ డ్యూనెంట్ జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు, లైఫ్ మెంబర్స్, రెడ్ క్రాస్ సిబ్బంది హెన్రీ డ్యూనెంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. యుద్ధ భూమిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు చూసి చలించిపోయి జాతి, కుల, మత విభేదాలు లేకుండా సేవ చేయాలనే సంకల్పంతో డ్యూనెంట్ ఈ సంస్థను స్థాపించారని గుర్తు చేశారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం సభ్యులందరూ కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న బాలింతలకు మరియు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ రవి, పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మనం హెన్రీ డ్యూనాంట్ యొక్క పుట్టినరోజును మనం ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఐఆర్సిఎస్ పల్నాడు శాఖ తరఫున వారికి ఘనమైనటువంటి నివాళిని ఈరోజు మేము అర్పిస్తూ ఉన్నాము. హెన్రీ డ్యూనాంట్ గారు స్విట్జర్లాండ్లో పుట్టినటువంటి మనిషి. ఆయన బేసిక్గా వ్యాపార కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఇటలీలో జరిగినటువంటి యుద్ధంలో క్షతగాత్రులను చూసి, వాళ్ళు రక్తం లేక చనిపోయినటువంటి మనుషులను చూసి, అలాగే దెబ్బలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి మనుషులను చూసి ఆయన మనసు చలించి ఆయన వ్యాపారాన్ని కూడా వదిలేసి తదుపరి తన మిత్రులతోటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూప్లో ఇటువంటి అవసరాలు ఎవరికన్నా కూడా రక్తం ఇస్తే వాళ్ళు లైఫ్ సర్వైవ్ అనేటువంటి సదుద్దేశంతో ఆ గ్రూప్ని ఆనాడు ఆయన స్థాపించారు. ఆయన స్థాపించినటువంటి సంస్థే, ఆ గ్రూపే దినదినాభివృద్ధి చెంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ క్రాస్ అనే పేరుతోటి ఈరోజు చలామణి అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలిం ఏ హునర్ టాలెంట్ టెస్టు సంబంధించి గోడ పత్రిక ఆవిష్కరించారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదు అనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ సూచనలతో మైనార్టీ శాఖ ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో నరసరావుపేట గుంటూరు రోడ్లో ఉన్న మసీదులో ముస్లిం మైనార్టీ నాయకులు అండ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలల్లో 100% ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్లకు ఉచిత శిక్షణ, హాస్టల్ భోజన సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు, ఆడపిల్లలకు 33% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించబడునని తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట అంజుమనే ఇస్లామియా తరఫున మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి ఆదేశానుసారం భారతదేశంలోనే మొట్టమొదటిగా ముస్లిం సోదరీమణుల కోసం ఉచితంగా విద్య నేర్పించుటకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, గౌరవ వక్ఫ్ బోర్డు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశానుసారం రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జనాబ్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ముస్లిం ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడా టాలెంట్ టెస్టు నిర్వహించబడును రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున. దానికి అప్లై చేసేవాళ్ళు 12వ తారీఖు లోపు 12/5/26 లోపు తమ అప్లికేషన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. 17వ తారీఖున ఎగ్జామినేషన్ జరుగును. దీంట్లో 75 క్వశ్చన్స్ ఉండును. దీనికి టాలెంట్ ఎవరైతే ముస్లిం సోదరీమణులు ఉపయోగించుకుంటారో వారికి ఉచితంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున ఫీజులు కానివ్వండి,
వారికి కావలసిన భోజన హాస్టల్ వసతి కానివ్వండి మరియు బట్టలు కానివ్వండి వక్ఫ్ బోర్డు భరించే విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున చేయటం మన ముస్లిం సోదరుమణులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ, విద్య పేదరికానికి అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే మరియు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో తాలిం హే ఉనార్ అనే టాలెంట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం నిరుపేద ముస్లిం బాలబాలికలకు ఉపయోగపడుతుంది. అలాగే కార్పొరేట్ కళాశాలలో ఈ విద్య నేర్పించబడుతుంది. ఐఐటి, జేఈటి, ఎంసెట్ ఉచిత శిక్షణ ఇవ్వబడును. నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకమైన ప్రణాళికలను ఏర్పాటు చేసి ఈరోజు ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం ఈరోజు మరొక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా వక్ఫ్ బోర్డు సారథ్యంలో జార్ అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో ఇవాళ పేద పిల్లలైనటువంటి ముస్లిం విద్యార్థులు 10th క్లాసులో 450 మార్కులు పైభాగం వచ్చిన వాళ్ళందరికీ కూడా 250 మందికి ఈ కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము మన విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారు అలాగే మన మైనార్టీ శాఖ మంత్రివర్యులైన ఇవాళ ఎన్ఎండి ఫారూక్ గారి సూచనల మేరకు మన జానబ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో ఈ టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది. నర్సరావుపేట కోట బజారు పులుపులవారి వీధిలో వేంచేసినటువంటి వనమావారి కుటుంబ సభ్యులు శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ రాతి నిర్మాణానికి లక్ష్మీ బాలాజీ క్యాటరింగ్ అధినేత మరియు కుటుంబ సభ్యులు నర్సరావుపేట వాస్తవ్యులైనటువంటి వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గట్టా వెంకట శ్రీనివాసరావు ధర్మపత్ని రత్నకుమారి 1,01,116 రూపాయలు దేవస్థాన కమిటీ వారికి అందజేయడం జరిగింది. వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దేవస్థాన కమిటీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేశారు. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి రాతి కట్టుబడి నిర్మాణానికి గాను నాకు ఒక అదృష్టం కలిగిందండి. ఆ రాతి నిర్మాణంలో పాల్గొనే అవకాశం స్వామివారి ఆశీస్సులతో 1,01,116 మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఆ గుళ్ళోనే వారంగా పుట్టి పెరిగి ఆ స్వామివారి పాదాల దగ్గరే ఉన్నాం. దాంట్లో పాల్పంచుకునే అదృష్టం మాకు రావటం చాలా సంతోషం. అలానే ఆ కమిటీ వారందరికీ మా కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. నరసరావుపేటలోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రాతి నిర్మాణానికి గాను మన స్థానిక లక్ష్మీ బాలాజీ క్యాటరింగ్ సంస్థ అధినేత గట్టా శ్రీనివాసరావు గారు మన దేవస్థానం కమిటీ మెంబర్ కూడా పెళ్లి రోజు సందర్భంగా మన దేవస్థానానికి రాతి నిర్మాణానికి గాను 1,01,116 వాగ్దానం చేసి ఈ రోజున 51,116 ఇచ్చి ఉన్నారు. వారికి గట్టా శ్రీని గారికి వారి కుటుంబానికి వారి వ్యాపారంలో ఎల్లవేళ మన శ్రీ ఆంజనేయ స్వామి నరసింహస్వామి కృపా కటాక్షాలు వారి మీద ఉండి వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉండేలా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేటలో అక్రమంగా ఉన్న ఫ్లెక్సీ బోర్డులు, వ్యాపార ప్రకటనల బోర్డులను తొలగించాలి, ప్రజా సంఘాల డిమాండ్. మానవత్వానికి నిదర్శనం రెడ్ క్రాస్, పల్నాడు జిల్లాలో ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. నర్సరావుపేటలో అక్రమ లేఅవుట్లపై స్పెషల్ డ్రైవ్ చేస్తాం, జేసీ సంజనా సింహ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.